everyone, welcome back to my channel. Today I'm going to show you the శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం. ఇందులో ఏంటంటే నేను మీకు ఇప్పుడు శనీశ్వర స్వామి తైలాభిషేకం గురించి ఇందులో మీకు చెప్పబోతున్నా. ఇది మనకు మెయిన్ టెంపుల్ అండి, అంటే వాయులింగ క్షేత్రం. ఇక్కడ మనకు స్వామివారికి ప్రత్యేకంగా శని త్రయోదశి నాడు తర్వాత ప్రతి శనివారం స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే మీరు 300 రూపీస్ టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎక్కడంటే 4th గేట్ నుండి కాస్త ముందుకు వచ్చారంటే లోపలికి అక్కడ చండీ హోమం జరుగుతూ ఉంటుందండి. దాని పక్కనే మనకు ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో వెళ్ళి అడిగారంటే మీకు తైలాభిషేకం టికెట్స్ గురించి వివరాలు చెప్తారండి. మీరు ఆ టైమింగ్స్ బట్టి అభిషేకంలో పాల్గొనవచ్చు. మీరు టికెట్తో పాటు అంటే కొంతమంది నువ్వులు సమర్పిస్తారు, కొంతమందికి స్వామివారికి నువ్వుల నూనె ఇస్తారు, కొంతమంది బెల్లంతో పాటు నువ్వులు కూడా ఇస్తారు, పాలు, పెరుగు, పండ్లు, కొంతమంది వస్త్రాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఎవరికి ఏది ఇవ్వాలనిపిస్తే అది స్వామివారికి విశేషంగా ఇస్తుంటారు. జనరల్గా అయితే తైలాభిషేకం ఇక్కడ ఎందుకు చేసుకుంటారంటే నవగ్రహ దోష శాంతి, తర్వాత మనకు ఏలినాటి శని ప్రభావం తగ్గడానికి, అర్ధాష్టమ శని కొంచెం స్వామివారి అనుగ్రహం కోసం కూడా చేసుకుంటూ ఉంటారు. సో అలా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ స్వామివారికి పాలుతో, పెరుగుతో, తేనె, నువ్వుల నూనెతో, తర్వాత పంచామృతాలతో కూడా స్వామివారికి అభిషేకం అనేది చేస్తుంటారండి. ఇక్కడ మనం చూస్తున్నది స్వామివారికి ప్రస్తుతానికైతే గంధంతో అభిషేకం చేస్తారు, పసుపుతో కూడా అభిషేకం చేస్తారు, కుంకుమతో అభిషేకం చేస్తారు. ఇలాగా అన్ని రకాల పూజా ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అది కూడా మన చేత సంకల్పం చేపించుకుంటారండి. సామూహికంగా కూర్చొని ఈ పూజలో మనం పాల్గొనవచ్చు. అంటే సామూహికంగా కూర్చొని గోత్రనామాలు స్వామివారికి నివేదించుకొని తర్వాత స్వామివారి అనుగ్రహం కోసం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇక్కడ విశేషంగా త్రయోదశి నాడు చాలామంది ఉంటారండి అభిషేకానికి. మీరు ఒకవేళ ఈ క్షేత్రానికి త్రయోదశి తిథి నాడు వచ్చినట్లయితే, అది కూడా శని త్రయోదశి తిథి నాడు వచ్చినట్లయితే ముందుగానే టికెట్స్ తీసుకోండి. ఎందుకంటే ఆ టైంలో మీకు టికెట్స్ అవైలబుల్ లేకపోతే కష్టమైపోతుంది. అలా అని మీరు పార్టిసిపేట్ చేయాలని కాదు, అట్లీస్ట్ మీరు దర్శనం అయితే చేయగలరు కానీ అభిషేకం చేయించుకోలేరు. జస్ట్ మీరు చూడొచ్చు అనమాట, స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కానీ ఈ టికెట్స్ అన్నది వాళ్ళ టైమింగ్స్ బట్టి త్వరగా కూడా అయిపోతూ ఉంటాయి. సో దాని గురించి మీరు 4th గేట్లో వెళ్ళి కనుక్కోండి. అండ్ ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళని మనకు కూడా చల్లుతారండి. అది కూడా ఒక విశేషంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి చల్లుతారు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ అభిషేకంలో పూజారి గారి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరి మీద చల్లుతారండి. స్వామివారికి ఏదైతే జలం సమర్పించారో, ఏ జలం అయితే అభిషేకం చేశారో అది కూడా మనకు విశేషంగా అనుగ్రహం పొందేలాగా కొంచెం భావన కలుగుతుంది. అండ్ ఇక్కడ మనం స్వామివారికి ఒక ప్రదక్షిణ అయితే చేయగలమండి. ఒక ప్రదక్షిణ చేసుకొని తర్వాత మనకు ప్రసాదం పోటు దగ్గరికి వెళ్ళమంటారు. మనం టికెట్స్ తీసుకొని వెళ్ళి అక్కడ ఒక ప్యాకెట్ లాంటిది ఇస్తారండి, చిన్న ప్రసాదం ప్యాకెట్. ఆ ప్రసాదం ప్యాకెట్ ఏంటంటే కాకికి నివేదించండి అని చెప్తారు. కాకికైనా పెట్టవచ్చు, లేదా జలంలో విసర్జించవచ్చు, అలాగైనా చేయొచ్చు. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో జరిగే రాహుకేతు పూజల గురించి అయినా, తర్వాత స్వామివారి అభిషేకం గురించి అయినా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్లో ఒకసారి మీరు టెక్స్ట్ చేయగలిగితే నేను రిప్లై అయితే ఇస్తానండి. టైమింగ్స్ కానివ్వండి, లేదా క్షేత్ర దర్శనం ఎలా చేయాలి ఏంటి, కంప్లీట్ వీడియో ఎవరైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా పిన్ చేయండి. ఓకేనా? అంతే అండి ఈ వీడియో. బాయ్, టేక్ కేర్.